ఆధునికంగా ఎంత ఎదుగుతున్నప్పటికీ భారతదేశంలో పలు చోట్ల ఇంకా కొన్ని ఆచారాలు, నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికులు వాటిని ఎంతో బలంగా విశ్వసిస్తుంటారు. కొన్ని దశాబ్దాల నుంచి వాటిని అనుసరిస్తూ వస్తుంటారు. అలాగే రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఒక నమ్మకం ఎప్పటినుంచో ప్రబలంగా ఉంది. తితాహరి లేదా తిత్తుడిగా పేరుగాంచిన రెడ్ వాల్టెడ్ ర్యాప్ వింగ్ పక్షి ఎత్తైన ప్రదేశాల్లో గుడ్లు పెడితే కొన్ని రోజుల్లోనే వర్షాలు వస్తాయని ఆ గ్రామ ప్రజలు, పెద్దలు నమ్ముతారు. ఒకవేళ ఎండిపోయిన ప్రవాహాల్లో ఈ పక్షి గుడ్లు పెడితే వర్షాలు ఆలస్యంగా వస్తాయనో, లేదా కరువుకి సూచనగానో మాల్వోలో నివసించే ఆదివాసీ తెగలు భావిస్తారు. అలాగే నది ఒడ్డున గుడ్లు పెడితే సాధారణ వర్షాలకు సూచనగా నమ్ముతుంటారు. అంతేకాదండి, ఈ పక్షులు 6 గుడ్లకి పైగా పెడితే పంటలు సమృద్ధిగా పండుతాయని, వర్షాలకు శుభసూచిక అని విశ్వసిస్తారు. ఈ తితాహరి పక్షికి రాబోయే వాతావరణ సంకేతాలు ముందుగానే తెలుస్తాయని, వివిధ రకాల హానికర పక్షులు, జంతువుల రాక గురించి కూడా ఇవి తమ స్వరాల ద్వారా హెచ్చరిస్తాయని అక్కడి ప్రజల నమ్మకం. ఈ పక్షులలో మరో విశేషం ఏంటంటే, ఏదైనా ప్రమాదం నుంచి తోటి పక్షులను హెచ్చరించేందుకు గానీ ఇవి బిగ్గరగా అరుస్తాయి. కాగా ఈ తతాహరి పక్షులు గడ్డి భూములు, చిన్న రాళ్ళు, పాడుబడ్డ భవంతులు, పైకప్పులపై గూడు కట్టుకుంటాయి. ఇవి ఏప్రిల్ నుంచి జూన్ మొదటి వారం వరకు దాదాపు 4 నుంచి 6 గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన 18 నుండి 20 రోజుల్లో పిల్లలు పొదుగుతాయి. ఈ పక్షులు పుట్టినప్పుడు ఎరుపు రంగులో ఉంటాయి. క్రమంగా ఇవి పెద్దయ్యే కొద్దీ పసుపు రంగులోకి మారతాయి. ఇవి కీటకాలను తింటూ జీవనం కొనసాగిస్తాయి. ఒకవేళ తమకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని ఈ పక్షులు గ్రహిస్తే తమను తాము కాపాడుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాయి.